ఈ వీడియోలో నాన్ వెజ్ మెయిన్ మాస్టర్ ప్లాన్ ఏంటో నేను చెప్తా. వీడియో లెస్ దెన్ 8 to 10 minutes ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ విన్న తర్వాత మీకు షేక్ అయిపోద్ది. ఈ మాస్టర్ ప్లాన్ గురించి నాకు తెలిసి మన తెలుగు యూట్యూబర్స్లో నాకు తెలిసి ఎవడు చెప్పున్నాడు. ఎందుకంటే 2 రీజన్లు. ఒకటి వాళ్ళకి తెలీదు, ఇంకోటి తెలిసినా చెప్తే వాళ్ళు మ్యాథ్ ఆగిపోద్ది. కానీ నేను మ్యాథ్ గురించి కాదు నేను చెప్తా. కానీ నేను ఇప్పుడు వచ్చి వీడియోకి లైక్ చేయమని అడగలే, సబ్స్క్రైబ్ చేయమని అడగలే. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారు. కానీ ఈ వీడియో గట్టిగా లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తే అప్పుడు అసలైన మాస్టర్ ప్లాన్ ఇది అర్థమైన తర్వాత అప్పుడైనా మీలో రియలైజేషన్ వస్తుందేమో నా చిన్న కోరిక, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? స్ట్రేట్ ఇంటూ పాయింట్కి వెళ్ళిపోదాం. తర్వాత మిగిలిన పత్తి గింజలు ఆ వేషాలు లైక్ ఉన్నారు కదా చాలామంది బెట్టింగ్ వీరులు, ఆహాహాహా కళాకారులాలు ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని. నాన్ వెజ్ అసలు కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఎస్ఐలం ఆర్ ఎస్ఎల్ఎం. ఇంకా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా కావాలంటే గూగుల్తో అడగండి. ఎస్ఎల్ఎం ఆర్ అసైలం అని అంటారు. సో మీకు తెలియకపోతే గూగుల్తో అడగండి. ఎస్ఐలం అంటే ఆర్ అసైలం అంటే ఆర్ చాట్‌జీపీటీని అడగండి ఆర్ అడ్వకేట్ని తెలిస్తే అడగండి. అదేందిరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ ఇండియా అనుకోండి. మనకి ఇండియాలో మనకి హేట్రెడ్ ఉంది, థ్రెట్ ఉంది. అది రిలీజియస్ ఆస్పెక్ట్లో అవ్వనివ్వండి, ఆర్ రేస్ రిలేటెడ్లో అవ్వనివ్వండి, ఆర్ నేషనాలిటీ వైజ్ అవ్వండి, ఏదో బేభత్సమైన థ్రెట్ ఉంది. సో మీకు వేరే కంట్రీలో షెల్టర్ కావాలి అన్నప్పుడు ఇది ఫైల్ చేస్తారు. ఇది ఫైల్ చేసినప్పుడు అది 1 year నడుస్తుంది. ఆ 1 yearలో అది ప్రూవ్ అయిపోతే వాళ్ళకి అది వస్తుంది. అప్పుడు వాళ్ళకి టెంపరీగా కొన్ని సంవత్సరాలు అక్కడ షెల్టర్ దొరుకుద్ది. దాని తర్వాత అది యూజ్ చేసుకుని పర్మనెంట్ సిటిజన్షిప్ తీసుకుంటారు. ముఖ్యంగా యూఎస్ఏలో, కెనడాలో అప్లై చేస్తారు. ఇది ఒక లూప్ హోల్ యూజ్ చేసి కూడా ఇప్పుడు నాన్ వెజ్ కూడా అదే లూప్ హోల్ యూజ్ చేసుకొని యూఎస్ఏలో కానీ కెనడాలో కానీ పడక వేయడానికి ట్రై చేస్తున్నాడు. దానికోసమనే మనల్ని రెచ్చగొడుతున్నాడు. సో ఈ ఫైల్ ఇది ఫైల్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ కోర్టులో ప్రూఫ్లు కావాల్సింది ఏంటంటే ఎంత వ్యతిరేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్వేషికి వ్యతిరేకత ఉంది అని చెప్పి ప్రూఫ్స్ చూపించాలి. ప్రూఫ్స్ ఎలా చూపించాలి అంటే తన మీద ఉన్న హేట్రెడ్, మన కంట్రీలో తన మీద ఉన్న ద్వేషము, తనకి మన దేశంలో ఉన్న థ్రెట్, ఈ మీడియా రిపోర్ట్స్లో కానీ మన వీడియోల్లో కానీ ఇక్కడ యాక్టివ్గా కొన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యి ఉండాలి, ఇక్కడ యాక్టివ్గా కొన్ని కేసులు ఫైల్ అయ్యి ఉండాలి, యాక్టివ్గా కొన్ని పిటిషన్లు పడి ఉండాలి, అరెస్ట్ వారెంట్లు ఉండాలి, వీడియోలు చేసి ఉండాలి, వీడియోల్లో మనం అన్వేషింగ్ ఫుల్గా తిడుతూ ఉండాలి, నువ్వు ఇండియాకి రా గోవ చెక్కేస్తాం, ఇలాంటివన్నీ ఉండాలి. ఇవన్నీ కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఫర్ అవినాష్. ఇవన్నీ యూజ్ చేసుకుని ఇవి ప్రూఫ్ల కింద వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. నాకు దేశంలో నాకు ప్రొటెక్షన్ లేదు, మీ దేశంలో నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఆ కేసు ఇది ఇంత ఇప్పుడు అసలే మనం ఆగట్లే కదా. ఇప్పటికీ 13-14 యాక్టివ్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. చాలా పెద్ద హెల్ప్ అవుతుంది అది అన్వేష్కి. అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి, అది హెల్ప్ అవుతుంది. కోర్టు కేసులు పడుతున్నాయి, అది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత వీడియోస్, మీడియా ఛానల్స్ అందరూ అన్వేషణ తిట్టడం, ఒక దేశద్రోహి, ఇది తమలపాకు ఎవరు చివరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన నీచులు ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారో ఆ నీచులు కూడా అన్వేష్ మీద కోపాన్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. చూసారా? వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తున్నారు అన్వేష్కి. సో అన్వేష్ మాస్టర్ ప్లాన్ ఏంద్రా అంటే యూఎస్లో సెటిల్ అయిపోవాలి. యూఎస్లో కానీ అది అవ్వకపోతే కెనడాలో, ఈ రెండింటికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇది నాకు వచ్చిన వెరీ 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 కాంక్రీట్ ఇన్సైడ్ ఇన్ఫో. ఇది మీకు నువ్వెవడవరా నీకు ఏట్రా తెలుసు అనుకుంటే ఆగండి. 1 year బుల్లితెర మీద ఆగండి. 1 year పోయిన తర్వాత అందుకే వీడియో లైక్ చేసి సేవ్ చేసి ఉంచుకోండి. నేను కాపీరైట్ ఎటువంటి కాపీరైట్ లేను. అన్వేష్ మాస్టర్ ప్లాన్ అదే. ఇప్పుడు మీరు ఏదైతే రాళ్ళు ఇసురుతున్నారో ఆ రాళ్ళుని ఇల్లు కింద కట్టుకొని యూఎస్ఏలో, కెనడాలో సెటిల్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ మన ఇండియన్ టాప్ యూట్యూబర్ అలాగే అక్కడ కెనడాలో సెటిల్ అయ్యి కెనడా సిటిజన్షిప్ తీసుకొని అక్కడ కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా పెద్ద వీడియోలు చేసుకుంటున్నాడు. టాప్ యూట్యూబర్. పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అన్వేష్ మాస్టర్ ప్లాన్ కూడా అదే. టార్గెట్ రెడీగా ఉంది, గేర్ వేసాడు, ట్రిగ్గర్ వేసాడు, మన పిల్లలకి గిల్లేసాడు. మనం ఆగాం కదా, పిల్లలకి గిల్లితే కరిసేస్తాం, అరిసేస్తాం. మనం చెప్పాను కదా దీంతో చేయాల్సిన పని దీంతో చేస్తాం. దీని పని ఏంటి? బ్లడ్ పంప్ చేయాలి. ఇది తప్ప మిగిలిన అన్నీ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం అసలు సడన్గా మనకి దేశభక్తి వచ్చేస్తుంది, హిందువుల మీద ప్రేమ వచ్చేస్తుంది, ఆడవాళ్ళ మీద ఏమంటారు పోరాట ఏమంటారు మనం అర్జెంటుగా ఆ స్వేచ్ఛ కోసం మనం పోరాడాలనే తపన వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ సొల్లు. ఒకటి అయితే అన్వేష్ మీద కోపం, లేదా వ్యూస్ కోసం. అంతకుమించి అసలు ఆడి ప్లాన్ ఏంటి, ఆడు ఎందుకు అలా గెలుతున్నాడు, ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నాడు, మనం ఎందుకు రెచ్చిపోతున్నాం? ఈ అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో అని చెప్పి మీరు ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి నడుపుతున్నారు కదా, దీన్ని వాడు మాస్టర్ ప్రూఫ్ కింద చూపించుకుంటారు. ఇలా నన్ను వేధిస్తున్నారు,
బాధిస్తున్నారు, నన్ను ఇండియాకి వెళ్తే నన్ను చంపేస్తారు, నాకు అక్కడ నా కంట్రీలో నాకు షెల్టర్ లేదు, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నేను ఒక అమాయకుడిని అని చెప్పి ప్రూవ్ చేసుకుని అక్కడ డబ్బులు ఇచ్చుకుంటాడు ఎంతో కొంత. మరి ప్రూఫ్లు కాంక్రీట్గా ఉన్నాయి కదా, అలాగా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరి అన్వేష్కి మేత అయిపోద్ది కదా అంటే మీరు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటి అన్వేష్కి సబ్స్క్రైబర్లు పడిపోవడం, ఫాలోవర్లు పడిపోవడం పెద్ద ఫరక్ కాదు. అదే చెప్తున్నారే, అది అసలు గేమే కాదురా బాబు అన్సబ్స్క్రైబ్ చేయడం, అన్ఫాలో చేయడం. మీరు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసినా అన్ఫాలో చేసినా చివరికి రావాల్సిన వ్యూస్ వస్తున్నాయి. ఫోన్లు కొనుక్కుంటున్నాడు, డ్రాయర్లు కొనుక్కుంటున్నాడు, అన్నీ కొనుక్కుంటున్నాడు కదా, అలాగే వ్యూస్ వస్తాయి. ఏముంది 128 దేశాలు తిరిగాడు, ఈ గ్యాప్లో కొన్ని దేశాలు తిరుగుతాడు, తర్వాత అయిపోయింది. యూఎస్ఏలో కెనడాలో సెటిల్ అవుతాడు. మీకు అసలుగే మీకు అర్థం కావట్లే, వన్స్ యూఎస్ఏ సిటిజన్షిప్ వచ్చేసిన తర్వాత ఆర్ కెనడాకి వెళ్ళిపోయింది, అక్కడ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఆడుకుంటారు మీ అందరితోని ఫుట్బాల్. అప్పుడు మీరు ఏం పేకలేరు. సో నా కైండ్ రిక్వెస్ట్ అండ్ నా కైండ్ వార్నింగ్ ఏంద్రా అంటే, మీ బీపీ పేషెంట్లకి, మీ షుగర్ పేషెంట్లకి నేను చెప్తుంది ఏంద్రా అంటే, ఇగ్నోర్ అన్విష్. దిస్ ఇస్ ద బెస్ట్ వెపన్. ఇగ్నోర్. మీరు అన్సబ్స్క్రైబ్ చేయవలసిన లేదు, అన్ఫాలో చేయవలసిన లేదు, అన్వేషణ ట్రెండింగ్ చేయవలసిన లేదు, అన్వేషణ బూతులు తిట్టవలసిన లేదు, అన్వేషణ గురించి పోరాడడం కూడా అవసరం లేదు. మీకే బోలే కష్టాలు ఉన్నాయి, మీ జీవితంలోనే బోలే దరిద్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం మీద ఫోకస్ చేసి ఆ దరిద్రం నుంచి బయటికి ఎలా రావాలో చూసుకోండి తప్ప అన్వేషణ ఇగ్నోర్ చేయండి. అన్వేషణ ఇగ్నోర్ చేస్తే ఈ ట్రెండ్ అయిపోద్ది, ఈ దరిద్రం అయిపోద్ది. అప్పుడు అన్వేషకు కూడా అది అప్లై చేయడానికి అవ్వదు, దొబ్బే అంటారు. సో అన్వేష్ అప్పుడు తిరిగి ఒక 3 ఏళ్ళకైనా 5 ఏళ్ళకైనా ఇక్కడికి రావాలి. సో మీకు అది కావాలా, ఇది కావాలా? లేదు మేము టెంపరీ కోపాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, మేము ఫ్లష్ అవుట్ చేస్తామంటే చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడికి రాడు. అప్పుడు సీతాదేవిని కాదు కదా, రాముని కూడా వదలడు అక్కడికి వెళ్ళి. మీ ఇష్టం. మనం ఇంకేం పేకలేమంటే ప్రజెంట్ పేకాల్సింది ఏంటంటే ఇగ్నోర్ హిమ్. నేనైతే అదే చేస్తా. మీరేం చేస్తారు? రాంబాబు చెప్పు, నువ్వేం చేస్తావు? ఇగ్నోర్ చేస్తా, రక్తం చిందిస్తా. రక్తం చిందిస్తే అక్కడికి వెళ్ళాక ఇంకా రక్తం చిందిస్తాడు. అప్పుడు ఏం చేస్తావు చెప్పు? అప్పుడు ఏం చేస్తావు? డైపర్ వేసుకొని మళ్ళీ రక్తం చిందిస్తావా? ఇది అసలైన ప్లాను. ఇంకా మీ ఇష్టం. ఇంకా అన్వేషణ వైరల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే చేసుకోండి, ఇంకా ట్రెండింగ్ చేద్దాం అనుకుంటే చేసుకోండి. అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ గేమ్లో ట్రాప్లో పడి ఇంకా వేస్తారు అంటే వేసుకోండి. ఇక్కడ అన్వేష్తో పాటు మిగిలిన లుచ్చాగాలు కొంతమంది ఉన్నారు. ఏ క్లాస్ లుచ్చాగాలు. ఈ ఏ క్లాస్ లుచ్చాగాలు అందరూ ఎవర్రా అంటే, గత సంవత్సరం నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ పోరం పోకు నా కొడుకులు వీళ్ళందరూ భయంకరమైన బెట్టింగ్ యాప్లు, భయంకరమైన లోన్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లు దొబ్బి కొంత వేల మంది జీవితాలు సంఖ్య నాగిపోయి కొందరు వందల మంది చచ్చిపోయారు ఊరేసుకొని, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ డేంజరస్ బెట్టింగ్ యాప్స్. ఈ యాప్ల తాలూకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయంటే వేరే కంట్రీ. ఆ కంట్రీ దేనికి ప్రాముఖ్యత అంటే టెర్రరిజంకి. అలాంటి టెర్రరిజం కంట్రీలకి ప్రమోట్ చేసిన యాప్లకి, ఫండింగ్ చేసిన యాప్లకి వీళ్ళు ప్రమోట్ చేసి మన సొంత దేశంలో ఉండి, వీళ్ళు మన దేశం గురించి, మన దేశభక్తి గురించి, రాముడి గురించి, సీత గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అది జస్ట్ బికాజ్ అన్వేష్ లాస్ట్ టైం వాళ్ళు ఎక్స్పోజ్ చేశాడు అని చెప్పి ఆ కోపాన్ని ఇప్పుడు యూజ్ చేసుకొని, ఆ గ్రడ్జ్ని యూజ్ చేసుకొని మీ దగ్గర నుంచి వ్యూవర్షిప్ జలగల్లా పిండేసి దాన్ని మనీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఎవరైతే మనం ఎంత గొర్రెలమంటే ఎవరైతే 1 year బ్యాక్ అన్సబ్స్క్రైబ్ కొట్టామో వాళ్ళందరినీ మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఇప్పుడు అన్వేష్ మీద కోపంతో. ఆ ట్రాప్లో పడొద్దు. ఎవరిని విగ్రహ పూజ చేయొద్దు. నేను మొన్న వీడియోలో చెప్పాను, నిన్న వీడియోలో చెప్పాను, ఈరోజు వీడియోలో కూడా అదే చెప్తా. స్టాప్ డూయింగ్ ఐడియల్ వర్షిప్. ఒక హర్ష సాయి, ఒక భయ్యా సన్నీ యాదవ్, ఒక నా అన్వేష్ ఏమైంది? నెక్స్ట్ ఇప్పుడు అయ్యే జూడిని లేపుతున్నారు. మళ్ళీ మీకు అదే అవుతుంది. ఎవరిని లేపొద్దు. వాళ్ళ పని వాళ్ళేంటి? కంటెంట్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. మీరెందుకు వాళ్ళ కోసం కొట్టుకుంటున్నారు? డబ్బులు ఎవరికి వస్తున్నాయి? వాళ్ళకి వస్తున్నాయి, మీకు వస్తున్నాయి. వాళ్ళకి వస్తున్నాయి, మీకేమవుతుంది? డేటా బొక్క అవుతుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. నచ్చితే కంటెంట్ చూడండి, లేకపోతే మానేయండి. ఇందులో ట్రాప్ అవ్వదు. ఎస్పెషల్లీ ఈ దండుపాల్యం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఎదవలు ఉన్నారో వాళ్ళ ట్రాప్లో అస్సలు పడవద్దు. ఇట్స్ ఎ ట్రాప్. ఓకే. సో అన్వేషణ మీరు ఇగ్నోర్ చేస్తే ఇంకా వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. ఎవడో మాట్లాడకపోతే ఏం చేస్తాడు? కొన్ని రోజులు మాట్లాడుకొని ట్రావెలింగ్ చేసుకుంటాడు, తర్వాత మర్చిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఎలాగోలాగా ఇండియా రావాలి. లేదు బ్రో, నేను రెచ్చగొడతాను, వాడి ప్లాన్ సక్సెస్ఫుల్ చేస్తాను, వాడు హ్యాపీగా యూఎస్ఏలో సెటిల్ అయ్యేటట్టు చేస్తాను, తర్వాత ఇంకా తిట్టించుకుంటాను, ఇంకా అప్పుడు ఇంకా నలిగిపోతాను వాష్రూమ్లోకి వెళ్ళంటే చాయిస్ ఈజ్ యోర్స్. సో నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా మీకు ఇష్టం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రాన్ రస్టిక్ వీడియోలు ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.